ఓకే. నా ఈ విశ్వానికే ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ దంపతులకు, నాకు నిరంతరం జ్ఞానం ధ్యానం బోధిస్తున్నటువంటి తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు. జూమ్లో ఉన్న మీ అందరికీ కూడా ధన్యవాదములండి. ఈరోజు మనం తెలుసుకునే అంశం ఏమిటి అంటే కబీర్ సందేశం. కబీర్ గారు ఇచ్చినటువంటి సందేశము ఏమిటి? ఆ సందేశము అంటే ఈ శరీరము మట్టి కుండ లాంటిది. కుండతో పోల్చడం జరిగిందనమాట. ఈ శరీరము మట్టి కుండ లాంటిది, దానిని వెంటేసుకొని తిరుగుతున్నావు. కాలం యొక్క దెబ్బ తగిలితే పగిలిపోతుంది, చివరకు ఏది మిగలదు అని చెప్పారు కబీర్ గారు. మళ్ళొకసారి చెప్పుకుందాము. ఈ శరీరము మట్టి కుండ లాంటిది, దానిని వెంటేసుకొని తిరుగుతున్నావు. కాలం యొక్క దెబ్బ తగిలితే పగిలిపోతుంది, చివరకు ఏది మిగలదు అని చెప్పడం జరిగింది కబీర్ గారు. చూడండి, ఈ శరీరాన్ని మనం ఎంతో ప్రేమిస్తాం, ఎంతో కాపాడుకోవాలని చూస్తుంటాం, ఎంతో అలంకరించుకుంటాం. అవన్నీ మనం చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? ఇదే శాశ్వతము అని మనకెక్కడో ఒక మూలలో నమ్మకం ఉన్నట్టే కనిపిస్తుంది. అంటే ఎంతసేపు ఈ శరీరం మనం శాశ్వతము అని అనుకుంటాం అన్నమాట. ఇంకా ఏం చేస్తాం? ఈ శరీరాన్ని ప్రతిరోజు అద్దంలో చూసుకొని మురిసిపోతూ ఉంటాం. దీనికెన్నో ముస్తాబులు చేస్తూ ఉంటాం. ఇంకా ఎంతో సౌకర్యవంతమైన జీవితం గడపాలన్నట్టు అన్నీ సమకూరుస్తూ ఉంటాం. ఈ శరీరం ఆనందంగా ఉంటేనేమో ఎంతో సంతోషపడుతుంటాం. కానీ ఈ శరీరానికి ఏదైనా ఒక చిన్న దెబ్బ తగిలినా, ఏదైనా లోపం ఏర్పడ్డా ఎంతో దిగులు పడుతుంటాం. కానీ మనం ఒక్కసారన్నా ఇలా అనుకోము, ఏంటి ఈ శరీరం నిజంగా మనమేనా అనేది లోతుగా ఎవరు ఆలోచించరు. ఎవరైనా ఆలోచిస్తారా? ఎంతసేపు ఈ శరీరం మనదే అని అనుకుంటారు. ఇదే విషయం మనకు కబీర్ గారు సూటిగా అడుగుతున్నారు. ఈ శరీరం నిజంగా నువ్వేనా? దానికి ఈ శరీరం మట్టి కుండ లాంటిది అని చెప్పడం జరిగింది. అసలు మట్టి కుండ అంటే ఏంటి అనేది చిన్న కథ రూపంలో తెలుసుకుందాం. ఏంటి అంటే, ఒక గ్రామంలో ఒక కుండలు తయారు చేసేవాడు ఉంటాడు. అతడు ఎంతో ఓపికతో శ్రద్ధతో మట్టిని తొక్కి ఆ చక్రం మీద పెట్టి తిప్పుతారు కదా కుండలు తయారు చేయడానికి. అలా ఎంతో గంటల తరబడి శ్రమపడి ఒక కుండను తయారు చేస్తాడు. ఆ కుండను తయారు చేసినాక ఏం చేయాలి? దాన్ని ఎండలో ఎండబెట్టాలి. అలా ఎండబెడతాడు. ఎండబెట్టిన తర్వాత ఏం చేస్తారు? మంటల్లో పెట్టి కాలుస్తారు. అలా మంటలో పెట్టి కాల్చిన తర్వాత దానికి ఎన్నో హంగులు ఆర్భాటాలు రంగులు దిద్ది చాలా అందంగా తయారు చేస్తాడు. ఎంతో అందంగా తయారవుతుంది ఆ కుండ. అప్పుడు అందరూ అంటూ ఉంటారు, ఎంత అందంగా ఉంది ఈ కుండ, ఎంత అందంగా ఉంది అంటే, ఆ కుండకు కూడా నేను ఇంత అందంగా ఉన్నా అని గర్వం వస్ వస్తుందట ఆ కుండకు. అన్ని కుండల కంటే నేనే అందంగా ఉన్నాను అనే గర్వం వస్తుంది. నేనే గొప్పవాణ్ణి అని కూడా అనుకుంటుంది. కానీ ఒక రోజు ఏమవుతుంది? ఒక చిన్న పిల్లవాడు ఆటలాడుకుంటూ ఆ కుండకు కాలు తగులుతుంది. అప్పుడేమవుతుంది? కుండ అంతే, ఆ అందమైన కుండ కింద పడి ముక్కలవుతుంది. అప్పుడు కుండకు అర్థమవుతుందంట, ఏమని అంటే, నా అందం, నా గొప్పతనం, నా పేరు అన్నీ కూడా మట్టితో పాటు మట్టిలోనే కలిసిపోయాయి. అంతే కదా, కింద పడి ముక్కలైన తర్వాత దానికి ఏమీ ఉండదు, అంతా మట్టిలో కలిసిపోవలసిందే. ఇక్కడ మనమేం అర్థం చేసుకోవాలి దీని ద్వారా అంటే, మన శరీరం కూడా అంతే కదా.
ఈ శరీరంలో ఈ ఆత్మ ఉన్నంత వరకే దీనికి విలువ. ఈ శరీరంలోంచి ఈ ఆత్మ వెళ్ళిపోయిందంటే దీనికి ఏమైనా విలువ ఉంటుందా? ఎంత గొప్పవాడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత బలవంతుడైనా, కాలం అనే దెబ్బ పడిందా క్షణంలో వాడి పని అయిపోయినట్టే. ఎంతటి వాడైనా కూడా. అసలు కాలం అంటే ఏమిటి? మనం కాలం అని చెప్పుకున్నాం కదా, మరి కాలం అంటే ఏమిటి? మనం ఏమనుకుంటాం? మన గడియారం చూసి కాలము అనుకుంటాం. అంటే సెకండ్లు, నిమిషాలు, గంటలు ఇది అనుకుంటాం కాలం. కానీ కాలం అనేది ఏమిటి అంటే పుట్టుక నుంచి మరణం వరకు నడిచే అదృశ్య శక్తి. పుట్టుక నుంచి మరణం వరకు నడిచే అదృశ్య శక్తి. ఈ శక్తి ముందు రాజైనా బిచ్చగాడైనా సమానమే. గొప్ప రాజైనా గాని అడుక్కు తినే బిచ్చగాడైనా ఇద్దరు సమానమే. గొప్ప గొప్ప సామ్రాజ్యాలకు రాజులైనా, ఇంకా ఎంతో గొప్ప జ్ఞానం కలిగిన వారైనా కూడా చివరికి ఈ కాలం దగ్గర చేతులు కట్టుకొని నిలబడవలసిందే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ గారు, అందరూ ఈ కాలం ముందు నిలబడవలసిన వాళ్ళే అన్నమాట. అందుకే కబీర్ ఏమంటున్నాడంటే కాలం ఎవ్వరిని వదిలిపెట్టదు. ఎవరినైనా వదిలిపెడుతుందా? ఎవ్వరిని వదిలిపెట్టదు. ఇది భయపెట్టడానికి చెప్పే మాట కాదు, మేల్కొల్పడానికి చెప్పిన మాట. అంటే ఇంకనైనా మేల్కోండి, మీరేందో తెలుసుకోండి అని. మనం కాలాన్ని జయించలేం, ఎవ్వరూ జయించలేరు కాలాన్ని. గడిచిన క్షణాలను తీసుకురాగలమా ఎవరమైనా? ఎవ్వరము తీసుకురాలేమన్నమాట. కానీ కాలం ఉండగానే, అంటే మనం ఉండంగానే మనం ఏం చెయ్యాలనేది నిర్ణయించుకోవచ్చు. కాలం ఉండంగానే మనం తీసుకోవాలి. ఏం చేస్తే మనం ఉంటాం, అంటే ఉండడం అంటే బ్రతికి ఉండడం కాదు, ఈ ఆత్మ ఏం పొందుతుంది అనేది. మన జీవితాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటి అంటే మనం ఈ శరీరాన్నే మనముగా భావించి జీవిస్తున్నాం. ఎంతసేపు ఈ శరీరమే మనము అనుకొని మనం భావిస్తున్నాం. ఏంటి? నేను అనుకోగానే మన కళ్ళ ముందు మన రూపమే మనకు కనిపిస్తుంది అన్నమాట. నా వయస్సు, నా పేరు, నా వృత్తి, నా స్థానము, నా ఆరోగ్యం, ఇవన్నీ కలిసి నేను అనుకుంటాం. కానీ ఇవన్నీ ఏంటి? మారుతూనే ఉంటాయన్నమాట. బాల్యంలో ఉన్నప్పటి శరీరం యవ్వనంలో ఉంటుందా? బాల్యంలో ఎంతో ఇదిగా ఉంటారు శరీరం, అది యవ్వనంలో ఉంటుందా అంటే ఉండదు. యవ్వనంలో ఉన్న శరీరం వృద్ధాప్యంలో ఉంటుందా అంటే అది కూడా ఉండదు. వృద్ధాప్యంలో ఏమవుతుంది? శరీరం కరిగిపోతూ ఉంటుందన్నమాట. మారుతూ ఉన్న ఈ శరీరాన్నే మనము అనుకుంటున్నాం. అంతే కదా. మనం ఈ ధ్యాన మార్గంలోకి రానంత వరకు కూడా ఈ శరీరమే మనము అనుకుంటున్నాం. దీనికి సంబంధించి మనం చిన్నగా ఒక కథ చూద్దాం. ఏంటి అంటే ఒక వ్యక్తి తన కారును చాలా ప్రేమగా చూసుకునేవాడు. ఆ కారుకు ఎంతో జాగ్రత్తగా ప్రతిరోజు శుభ్రం చేయడము, దాని మీద ఇంత చిన్న మరక పడినా, ఇంత గీత పడినా అతను ఎంతో విలవిలవాడనమాట. కానీ ఒక రోజు ఏమవుతుందంటే రోడ్డు ప్రమాదం జరుగుతుంది. జరిగినప్పుడు ఆ కారు పూర్తిగా పాడవుతుంది. ఆ పాడైనప్పుడు ఏమవుతుంది? అతను ఒకటే ఏడుస్తూ ఉంటాడు, కారు పాడైంది కదా అని. అయితే అప్పుడు అతని దగ్గరికి ఒక పెద్ద మనిషి వస్తాడనమాట. వచ్చి అడుగుతాడు, ఏం బాబు, నీకు ఏమన్నా గాయాలు అయ్యాయా అంటే లేదు అని అతను చెప్తాడు. అయితే మరి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే నా కారు ప్రమాదంలో మొత్తం పాడైపోయింది అందుకే అని. అప్పుడు ఆ పెద్ద మనిషి నవ్వి ఏమంటాడంటే,
నీ కారు పోయింది కానీ నువ్వు పోలేదు కదా. ఆ? ఈ మాట చెప్తాడు. ఇప్పుడు మన పరిస్థితి కూడా అలాగే ఉంది. మనం ఆత్మలం, కానీ ఈ శరీరం కోసం ఏడుస్తున్నాం అన్నమాట. మారుతూ ఉండేదాన్ని నువ్వు నిజంగా నేను అని అనుకోవచ్చా? ఈ శరీరం మారుతూ ఉంటుంది, దీన్నే నేను అనుకోవచ్చా? మారనిది ఏదో ఉంది, అది తెలుసుకోమని చెప్తున్నాడు కబీర్ గారు మనకు. మనను అటువైపు తీసుకెళ్తున్నాడు. అంటే మనకి ఇవన్నీ వివరిస్తూ ఉంటే మనం ఏది అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇంకా శరీరం ఒక వాహనం అనుకుందాం, అంటే ఒక కారు అనుకుందాం. మీరు కారులో ప్రయాణిస్తే ఆ కారు గనక పాడైపోతే మీరు పాడు అవ్వరు కదా. మన శరీరమే ఒక కారు అనుకుంటే ఈ శరీరంలో ఉన్నదేంది? ఆత్మ. ఉం? శరీరం పాడైతే ఆత్మ పాడవుతుందా? కాదు కదా. శరీరం కారు పాడైనప్పుడు కారు నడిపేవాడు మంచిగానే ఉంటాడు, కారు పాడైంటది. శరీరం పాడైన ఆత్మ అయితే మంచిగానే ఉంటుంది కదా. కానీ మనమేమనుకుంటున్నాం? ఈ శరీరమే మనం అనుకుంటున్నాం. కానీ ఈ శరీరాన్ని సాధనకు ఉపయోగించుకోవాలి మనం. శరీరాన్ని సాధనంగా మాత్రమే ఉపయోగించుకోవాలి. ఇందులో ఆత్మనే నిజమైనది అన్నమాట. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ శరీరాన్నే మనం లక్ష్యంగా మార్చుకున్నాం అన్నమాట. ఈ శరీర పోషణ కోసమే తనలాడుతున్నాం. ఈ శరీరాన్ని చక్కగా ఉంచుకోవాలనే ఆలోచనలోనే ఉన్నాం. అందుకే ఏమనుకున్న, శరీరానికి ఏ చిన్న ఇబ్బంది కలిగినా, ఇంత కాలు నొచ్చినా కడుపు నొచ్చినా ఏదొచ్చినా కూడా మన మనసు కుంగిపోతుంది. అయ్యో వచ్చే కదా, అయ్యో వచ్చే కదా. అది వచ్చింది కొంచెం ఉన్నా కూడా మనం ఎంతో బాధపడుతుంటాం అన్నమాట. అందుకే మరణం అంటే మనకు ఆ మాట వినగానే భయం వేస్తుంది. ఎందుకంటే మనం ఆత్మగా కాకుండా దేహంగా జీవిస్తున్నాం. ఆత్మ అనుకుంటే మనకే భయమో ఉండదు, కానీ మనం దేహంగా భావిస్తున్నాం కాబట్టి మనకు ఆ భయం ఉంటుంది. ఈ శరీరంతో పాటు మనం ఎన్నో సంపాదిస్తాం. ఏం సంపాదిస్తాం? డబ్బు సంపాదిస్తాం, ఇండ్లు సంపాదిస్తాం, భూములు, కార్లు, బంగారము, కుటుంబము, సంబంధాలు, ఇవన్నీ అవసరమే. అవసరం లేకుండా ఏంటంటే మనం బ్రతకాలంటే అన్నీ ఉండాల్సిందే. కానీ ఇక్కడ మనము ఒక ప్రశ్న వేసుకోవాలి. నిజాయితీగా మనల్ని మనమే ప్రశ్న వేసుకోవాలి. ఏమని అంటే, ఈ శరీరం మట్టి కుండలాగా పగిలిపోతే ఆ పగిలిపోయిన రోజున ఏదైనా మన వెంట వస్తుందా అని. ఇప్పుడు మట్టి కుండ పగిలిపోతే అతకలేదు, ఏది కాదు. మన శరీరం కూడా చనిపోయిన రోజున ఇప్పుడు మనం అనుకున్న డబ్బు కానీ, ఇండ్లు కానీ, భూములు కానీ ఏవైనా వస్తుందా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. మనకే తెలుసు సమాధానం, ఏది రాదు అని. ఏదైనా వస్తుందా? మనం ఎంత గట్టిగా పట్టుకున్నా, వాటిని ఎంత ప్రేమించినా, ఎంత భద్రంగా లాకర్లలో పెట్టినా కూడా ఇవన్నీ కూడా ఇక్కడ ఉండేటివే, మనతో పాటు ఏది రాదు. మరి మనతో పాటు వచ్చేది ఏంటి అంటే మనం సంపాదించుకున్న జ్ఞానం అన్నమాట. మనకు అందుకే ఇక్కడ పత్రికారు చెప్పడం జరిగింది ఏంటి? నీవు దేహం కాదు, నువ్వు ఆత్మవు. ఈ మాట మనకి ఏదో ఒక వాక్యంలా అనుకోవచ్చు, ఏదో వీళ్ళు చెప్తున్నారులే, కానీ దాన్ని మనం అర్థం చేసుకుంటే, అది మన జీవితంలోకి దిగితే గనుక మన జీవిత విధానమే మారిపోతుంది. అంటే అది మనం ఎంత బాగా అర్థం చేసుకుంటామో అప్పుడు మన జీవించే జీవిత విధానమే మారుతుంది. ఇక్కడ మనం తటవర్తి సార్ది ఉదాహరణగా తీసుకుందాం. సార్కి అదే అనుభవం జరిగిందనమాట. ఏమని?
సారుకు ఒక 20 సంవత్సరాల క్రితం సారు శరీరానికే ప్రాముఖ్యతనిచ్చి శరీరమే నేనని, అంటే ఎన్నో బిజినెస్లు ఎన్నో వ్యాపారాలు చేసి ఉండేవాడు. ఎప్పుడైతే పత్రి సార్ దగ్గరకు వచ్చి ఈ మాట విన్నాడో అప్పటి నుంచి నేను చేసే ప్రతి పని శరీరానికి ఉపయోగపడుతుందా, దేహానికి ఆత్మకు ఉపయోగపడుతుందా అని ఆలోచించడం మొదలుపెట్టారు. ఏ పని చేసినా కూడా ప్రతి పనిలో తటవర్తి సారు అది ఆలోచిస్తున్నాడు, ఇది శరీరానిక ఆత్మక. అక్కడ ధన సంపాదన కంటే జ్ఞాన సంపాదనే ముఖ్యమైందని తెలుసుకున్నాడు. ఎప్పుడైతే పత్రిసారు పరిచయం అయ్యిండో, ఎప్పుడైతే నువ్వు ఆత్మ అని చెప్పిండో అప్పుడు సంపాదన ఏది సంపాదించాలి, ధనం సంపాదించాలా జ్ఞానం సంపాదించాలంటే జ్ఞాన సంపాదనే ముఖ్యమైంది అని తెలుసుకున్నాడు. ఈ ధనం ఏంటి, ధనం దేహానికి సంబంధించింది అంతే కదా. ధనం దేహానికి ఆత్మకి ఏం పనికి రాదు. అది దేహం ఉన్నంత కాలమే అది ఉపయోగపడుతుంది. డబ్బు దేహం ఉన్నంత వరకే ఉపయోగపడుతుంది, ఆత్మకు ఎలాంటి ఉపయోగము ఉండదు. దేహం లేకుంటే ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు. కానీ జ్ఞానము ఆత్మకు ఉపయోగపడుతుంది, ఆత్మకు సంబంధించింది. మనం జ్ఞానం సంపాదించుకుంటే మన ఆత్మకు ఎంతో లాభం కలుగుతుంది. దీన్ని ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఏంటి అంటే, ఒక రాజు తన రాజ్యంలో ఉన్న జ్ఞానులందరినీ పిలిచి అడిగాడట, ఏమని, నేను చనిపోయిన తర్వాత నాతో పాటు ఏమి తీసుకెళ్ళగలను అని. ఎంత బాగా అడిగిండు చూడండి, నేను చనిపోయిన తర్వాత నాతో పాటు ఏమి తీసుకెళ్ళగలను అని. కానీ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మౌనంగా ఉన్నారు. కానీ ఒక అతను లేచి, రాజా, నీవు తీసుకెళ్ళగలిగేది ఒక్కటే, నీవు సంపాదించిన జ్ఞానము అని చెప్పిండంట. రాజు దానికి నవ్వి, మరి నా బంగారం అంతా అని అంటే బంగారం తీసుకెళ్ళలేము, మరి నా రాజ్యాన్ని తీసుకెళ్ళగలనా అని అడుగుతాడట రాజు. జ్ఞాని లేదు అంటాడు. మరి నా కుటుంబ సభ్యులు అంటే అది కూడా సాధ్యం కాదు. మరి చివరికి రాజు అడుగుతాడట, అయితే మరి నేను ఇప్పటి నుంచి ఏం చెయ్యాలి, నేను ఏం తీసుకెళ్ళాలంటే ఇప్పటి నుంచి ఏం చెయ్యాలి అంటే జ్ఞాని ఇలా సమాధానం చెప్తాడంటే, కాలం అనే దెబ్బ పడేలోపు నీ లోపల దీపం వెలిగించు అని. మనకి చెప్తారు కదా, అప్పో దీపో భవాని, నీ దీపాన్ని నువ్వు వెలిగించుకో అని మనకి ఎన్నోసార్లు వింటుంటాం కదా ఈ మాటను. అదే చెప్పడం జరిగింది, నీలో దీపాన్ని, జ్ఞాన జ్యోతిని వెలిగించుకో అని. అందుకే జ్ఞానం సంపాదిస్తే దేహం ఉన్నప్పుడు అది మనని ఉన్నతంగా చేస్తుంది. అంతే కదా. ఇప్పుడు మన జ్ఞానం ఉన్నప్పుడు ఎన్నో ఉన్నతంగా మనం మాటల్లో కానీ మన చేతల్లో కానీ మంచిగా ఉంటుంది. అదే దేహం విడిచిన తర్వాత కూడా మన ప్రయాణాన్ని నిర్ణయిస్తుంది. ఇక్కడ ఉన్నప్పుడు మంచి పేరు వస్తుంది, మనం దేహం విడిచిన తర్వాత కూడా మన ప్రయాణానికి, అంటే ఇప్పుడు మనకు 14 లోకాలు ఉన్నాయి కదా, అధో లోకాలు, ఊర్ధ్వలోకాలు అని, అతల వితల సుతల తల అతల రసతల పాతాల, ఇలా 7 లోకాలు కింద, పైన 7 లోకాలు ఉన్నాయి. మనం సంపాదించే జ్ఞానాన్ని బట్టే మనం ఏ లోకానికి వెళ్ళాలి అనేది ఉంటుందన్నమాట. అందుకే మన గురువుగారు ఏం చెప్పారు, పత్రిగారు, జ్ఞానాన్ని సంపాదించమన్నారు. అంటే జ్ఞానం సంపాదించాలంటే ఏం చేయాలి, శ్వాస మీద ధ్యాస పెట్టమన్నారు. దాన్ని తప్ప ఇంకోటి ఏదీ లేదు. శ్వాస మీద ధ్యానం ద్వారానే మనకు ఎన్నోసార్లు చెప్పినాం, ధ్యానం ద్వారానే జ్ఞానం, జ్ఞానం ద్వారానే ముక్తి అని అనమాట. శ్వాసను గమనించడం ద్వారా ఏమవుతుంది, మన మనస్సును లోపలికి తిప్పుతామన్నమాట. ఎప్పుడైతే మన లోపలికి తిప్పుతామో మనలో నిజమైన మార్పు
మొదలవుతుందన్నమాట. ఇంకా ఏం చెప్పిండ్రు మనకు పత్రిగారు? జ్ఞానవంతమైన పుస్తకాలు చదవడం. చెప్తాం కదా మనం రోజు సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం అని. అలా జ్ఞానవంతమైన పుస్తకాలు చదువుతుంటే మన ఆలోచన విధానం అనేది విస్తరిస్తుంది. ఇప్పుడు మీరు కూడా పుస్తకాలు చదువుతున్నారు కదా, చదవడం వల్ల మీది మీకు తెలుస్తుంది కదా, కొద్ది కొద్దిగా ఆలోచన విధానం అనేది మారుతుంది. ఇంకా మనకు తెలియని లోకాన్ని కూడా పరిచయం చేస్తుంది. అంటే ముందు మనం ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు మనకేది తెలియదు. ఏమైనా తెలుసా? ఏమీ తెలియదు. ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి పుస్తకాలు చదివి సజ్జన సాంగత్యంలో పాల్గొంటున్నామో అప్పటి నుంచి అసలు ధ్యానం ఎందుకు చెయ్యాలి, ఎలా ఉండాలి, మనం జీవిత విధానం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నామన్నమాట. ఇంకా ధ్యాన మార్గంలో సేవ కూడా చెయ్యమన్నారు. సేవ ఎందుకు అంటే మనలో అహంకారం కరగడానికి. సేవ చేయడం వల్ల మనలో నేను అనే అహంకారం కరుగుతుందన్నమాట. ఇవన్నీ మనకు కలిసినప్పుడే మన జ్ఞానాన్ని ఇంకా లోతుల్లోకి తీసుకెళ్తుంది. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తామో, స్వాధ్యాయం చేస్తామో, సజ్జన సాంగత్యం చేస్తామో, సేవ చేస్తామో, ఇవన్నీ కలిసినప్పుడు మన జ్ఞానం ఇంకా లోతుల్లోకి వెళ్తుందన్నమాట. అన్నిటికంటే మనకు మన గురువుగారు పత్రిగారు ఒక మాట చెప్పారు. ఏంటి అంటే, నీవు పొందిన జ్ఞానాన్ని పంచు. నీవు ఏ జ్ఞానం అయితే పొందినావో ఆ జ్ఞానాన్ని పంచు. పంచితేనే పెంచబడుతుంది. ఈరోజు నువ్వు ఏబి నేర్చుకుంటే ఏబి నేర్పు, రేపు సిడి నేర్చుకుంటే సిడి నేర్పు. ఇలా ప్రతిదీ కూడా నేర్పుతూ ఉండు. కానీ మనకి ఇది ఏమనిపిస్తుంది? ఈ మాట వినడానికి విచిత్రంగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్పారు. ఏంటి అంటే, మనం దీపముతో మరొక దీపాన్ని వెలిగిస్తే మొదటి దీపం యొక్క వెలుగు ఏమైనా తగ్గుతుందా? తగ్గదు. అది ఎంత వెలగాలో అంతే వెలుగుతుంది. అలాగే ఒక రైతులు విత్తనాలను ఇంట్లో పెడితే ఏమవుతుంది? కుళ్ళిపోతాయి. అదే పొలంలో నేలలో వేస్తే ఏమవుతుంది? ఒక్క విత్తనం వేసినా ఎన్నో విత్తనాలను ఇస్తుంది. అంతేనా? ఎన్నైనా మొలుస్తాయి చెట్లు, ఎన్నో పండ్లు ఫలాలు పొందుతాము. అలాగే జ్ఞానము కూడా మనము పంచే కొద్దీ మన జ్ఞానం పెంచబడుతుంది. మనకు మన గురువుగారు తటవర్తి గారు గత 22 సంవత్సరాల నుంచి అదే చేస్తున్నారు. సారు జ్ఞానం పంచుతూ ఉండడం వల్ల సారు జ్ఞానం ఎంతో పెరిగింది, నా జ్ఞానం ఎంతో పెరిగింది అని చెప్పడం జరిగిందనమాట. సారు అక్కడే ఉండి భీమవరంలోనే ఉండి చెప్పడం కాదు, ఊరూరు, రాష్ట్రాలు, పల్లెలు, పట్టణాలు అన్నీ తిరుగుతూ ఎంతగా పంచుతున్నాడో సారు జ్ఞానం అంతగా పెరుగుతూ ఉందన్నమాట. అందుకే మనకు కూడా ఏం చెప్తున్నారు? నీకు తెలిసింది నీవు ఇతరులకు చెప్పు. నీవు ఎప్పుడైతే నీకు తెలిసింది చెప్తావో నీ జ్ఞానం పెరుగుతుంది అని. ఇంకా ఏంటి అంటే, మరణం గురించి మనం మాట్లాడడానికి చాలా భయపడతాము, ఇష్టపడడం. కానీ అది తప్పించుకోలేని సత్యం. ఎవరమైనా మరణం తప్పించుకుంటామా? ఎవ్వరి తరము కాదు. ఆ దేవుళ్ళకు కూడా తప్పదనమాట. కానీ శరీరం విడిచిన తర్వాత ఆత్మ కొద్ది రోజులు ఇక్కడే ఉంటుంది, భూమి మీదనే. ఎన్నోసార్లు ఈ మాట మనం వినడం జరిగింది. ఆ శరీరాన్ని కాల్చేది చూస్తారు, బంధువులు వచ్చేది చూస్తారు, భార్య ఏడ్చేది, పిల్లలు ఏడ్చేది అన్నీ చూస్తుంటది. కానీ కొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది? కుటుంబ సభ్యులంతా రావడం పోవడం అయిపోయిన తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోతారు. అంతే కదా? ఎన్ని రోజులు ఏడ్చుకుంటూ ఏం కూర్చోరు. ఆ 15 రోజులు, వారం రోజులు, ఒక్కొక్కమ్మ నెల రోజులు అనుకోండి, అలా ఏడుస్తూ కూర్చొని తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు పెడతారు. అప్పుడు ఆ ఆత్మకి ఏమనిపిస్తుంది?
నేను తెలుసుకోవలసింది తెలుసుకోలేదు అనే బాధ కలుగుతుంది. ఇన్ని రోజులు ఉత్తదానికే అంటే ఈ ఆత్మ కోసం ఏదైతే తెలుసుకోవాలో అది తెలుసుకోకుండా భార్య అని, భర్త అని, పిల్లలని, అత్త అని, మామని, ఇవన్నీ వీటి కోసమే మనం పాకులాడతాం. ఆత్మ కోసం ఏమీ చేసుకోలేదు. సరే, ఆత్మ చనిపోయినాం, మరి పిల్లలు చేసే కర్మకాండల వల్ల మన ఆత్మ ఏమైనా ఉన్నత స్థితికి వెళ్తుందా అంటే, ఆత్మను ఉన్నత స్థితికి పిల్లలు చేసే కర్మకాండల వల్ల ఆత్మ ఒక్క 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 సూది గుంద సూని మొద అంతా కూడా పైకి వెళ్ళదు. మరి ఏం వెళ్తుంది అంటే, ఆ దేహం ఉండంగా సంపాదించుకున్న జ్ఞానం వల్ల మాత్రమే ఆత్మ ఉన్నత లోకాలకు వెళుతుంది అన్నమాట. మనం ఎలాంటి జ్ఞానం సంపాదించుకుంటే అలాంటి లోకాలకు ప్రయాణం జరుగుతుంది మనది. అందుకే మనకు తటవర్తి సారు చెప్తూ ఉంటాడనమాట, మీరు బాగా ధ్యానం చేసి బాగా జ్ఞానం పొంది అంటే మొత్తం పైవి 7 లోకాలు ఉన్నాయన్నమాట. ఇందాక కింది లోకాలు చెప్పిన కదా, ఇప్పుడు పైవి లోకాలు చెప్తారు. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, జనాలోకం, తపాలోకం, మహాలోకం, సత్యలోకం. జనాలోకం మధ్యలోకం అన్నమాట. కింద 3 పైన 3 మధ్యలో జనాలోకం ఉంటుంది. ఎవరైతే ఈ జనాలోకం దాటగలుగుతారో వాళ్లకు ఇంకా ప్రమోషన్ వచ్చినట్టు అన్నమాట. అంటే బాగా ఉన్నతమైన ఆత్మలు అక్కడ ఉంటాయి. ఆ ఆత్మలతో మనకు సాంగత్యం ఏర్పడుతుంది. ఇప్పుడు ఇక్కడ గాన మనం అందరం కూర్చొని ఎలా మాట్లాడుకుంటున్నామో అక్కడ కూడా ఆ ఆత్మలతో ఎంతో నేర్చుకునే అవకాశం మనకు కలుగుతుంది. అందుకే బుద్ధిని బాగా వికసింపజేసుకోండి, బాగా ధ్యానం చేయండి అని చెప్పేది. అక్కడ పోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఎన్నో నేర్చుకుంటాం. ఈ సృష్టి యొక్క రహస్యాలు, జీవన సూత్రాలు ఇంకా ఎన్నో స్పష్టంగా మనకు అవగతం అవుతూ ఉంటాయన్నమాట. మనకి ఈ భూమి మీదనే కులము, మతము, నువ్వు ఆడ, నువ్వు మొగ, నిది ఊరు, నిది ప్రాంతము, నిది దేశము, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అక్కడ ఇవేవి లేవు. అక్కడ అందరూ నువ్వు ఆత్మే, నేను ఆత్మే, మనం చెప్పుకుంటున్నాం అందరము ఆత్మలమే అని. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా అందుకే ఆ ఆత్మలే అన్నమాట. అందుకే ఇక్కడ కబీర్ మహాశయుడు మనకు చెప్పేది ఒక్కటే, ఏంటి అంటే, ఈ శరీరము మట్టి కుండ లాంటిది. ఈ శరీరము మట్టి కుండ లాంటిది. కాలం అనే దెబ్బ తగిలితే పగిలిపోతుంది. అందుకే అది పగిలే లోపే ఈ శరీరంలో నువ్వు ఉండగానే ఆత్మకు ఉపయోగపడే దాన్ని సంపాదించుకో. ఎంత మా మంచి మాట చెప్పారు చూడండి. కాలం దెబ్బ తగిలే లోపే నీవు ఈ ఆత్మకి ఏదైతే ఉపయోగపడేది ఉందో అది తెలుసుకో, సంపాదించుకో. ఏంటి అంటే మనం సంపాదించుకోవాల్సింది జ్ఞానము. ఆ జ్ఞానమే మనకి ఆ ఆత్మకు నిజమైన సంపద. అదే మనతో వచ్చే ఏకైక సత్యం. ఓకే ఫ్రెండ్స్, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.